హాయ్ ఎవ్రీవన్, మామిడికాయ చేపల పులుసు కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక 1 kg చేపలు తీసుకొని కొంచెం దొడ్డుప్పేసి ఒక 5 times వాష్ చేసుకోవాలి. అలా వాష్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని ఆ తర్వాత ఒక 5 spoons కారం యాడ్ చేసుకోవాలి. ఒక 2 spoons సాల్ట్ కూడా వేయాలి. ఇలా సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఒక 1/2 spoon మెంతి పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 3 spoons ధనియా జీరా పౌడర్ కూడా వేయాలి. ఆ తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 3 ఆనియన్స్ తీసుకొని కట్ చేసుకొని పేస్ట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఒక 3 పచ్చిమిర్చి కూడా తీసుకొని కట్ చేసుకొని యాడ్ చేయాలి. ఇలా వేసిన తర్వాత మొత్తం కలుపుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకొని పక్కకు పెట్టేసి ఆ తర్వాత ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత జీరా యాడ్ చేసి ఆ తర్వాత ఒక 4 spoons మామిడికాయ తురుము యాడ్ చేసుకోవాలి. ఇలా 4 spoons మామిడికాయ తురుము యాడ్ చేసుకున్న తర్వాత కలుపుకోవాలి. కొంచెం ఒక ఫ్రై అవ్వాలి, ఒక 1 minute పాటు. ఆ తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేయాలి. ఒక 1 spoon పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత కలుపుకొని ఇందాక కలిపి పెట్టుకున్న ఫిష్ మొత్తం యాడ్ చేసుకోవాలి. ఇలా ఫిష్ మొత్తం యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 minutes పాటు కదపకుండా ఉంచాలి. కొంచెం ఫ్రై అవ్వాలి, లేకపోతే డైరెక్ట్గా కలిపితే ముక్క విరిగిపోతుంది. కాబట్టి ఒక 5 minutes పాటు ఫ్రై అయిన తర్వాత కలపాలి. మామిడికాయ తురుము యాడ్ చేసాం కాబట్టి చింతపండు అవసరం లేదు. ఇలా యాడ్ చేసుకొని ఒక 5 minutes తర్వాత ఇలా కలుపుకోవాలి. ఇలా ముక్క విరగకుండా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకొని కాస్త దగ్గరికి రావాలి. మొత్తం ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత ఫ్రై అయిన తర్వాత ఒక 1 glass వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత కలిపేసుకొని ఒక 2 minutes వరకు కుక్ అవ్వనివ్వాలి. ఒక 2 minutes కుక్ అయిన తర్వాత కొంచెం ఒక 2 spoons కుడక పొడి కూడా వేయాలి. ఇలా కుడక పొడి యాడ్ చేసిన తర్వాత కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. అంతేనండి, చాలా ఈజీగా మామిడికాయ చేపల పులుసు కర్రీ రెడీ.